కొంతమంది గోరుచిక్కుడుకాయ కర్రీ అంటారు. మా సైడ్ ఏమో చోళకాయ అంటారు. ఈ కర్రీ చాలామందికి చేయటానికి కూడా రాదు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. కొంతమంది అసలు దీన్ని తినటానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఎంతో ఇష్టపడతారు. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు వేసుకుందాం. తర్వాత ఎర్రగడ్డ వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. తెల్లగడ్డ వేసేసుకుందాం అనమాట. ఇప్పుడు అల్లం వేసేసుకుందాం. కొన్ని మిరియాలు మీ ఆప్షన్, మిరియాలు అయితే వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎర్రగడ్డ పచ్చి పచ్చిగా ఉండకూడదు కాబట్టి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలి. మొత్తం మనం ఫ్రై చేసుకుంటాం కదా, అవి మిక్సీలోకి వేసుకొని ఇప్పుడు మనం వచ్చేసి టమోటా వేసుకోవాలి. టమోటా కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని మనం బాగా మిక్సీకి అనేది పట్టుకోవాలన్నమాట. అలా చూస్తున్నారా, మెత్తగా అలా పట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదే బౌల్లోకి మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేడెక్కితే మళ్ళీ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి బాగా. అదే చూశారు కదా, ఆనియన్ అంటే మాకైతే కొంచెమే కాబట్టి మేమిద్దరమే ఉన్నాం. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కర్రీ లైట్గానే తీసుకున్న ఆనియన్. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి. ఆవాలు వద్దండి, అంత టేస్టీగా ఉండవు అనమాట. కొంతమంది మిక్స్ చేసి పెట్టుకుంటారు కదా, ఓన్లీ జీలకర్ర మాత్రమే. మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లోకి మిక్స్ చేసేయాలి. కొంచెం బాగా కలిపేసిన తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి లైట్గా వాటర్ వేసేసి, దాంట్లో మసాలా ఉంటుంది కదా అదంతా కలిపేసి కొంచెం వాటర్ వేసేసి అలా కలుపుకొని కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ధనియా పౌడర్, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, ఇవన్నీ మాత్రమే వేసుకునేసి బాగా కలుపుకోవాలన్నమాట. మీరు ఇంకేమైనా మసాలాలు వేసుకుంటారే మీ ఇష్టం, కానీ ఇలాగైతే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అది బాగా తుర్లాలన్నమాట. అంటే కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది, అలా రావాలి. వచ్చిన తర్వాత మనం ఇప్పుడు గోరుచిక్కుడుకాయను ముందునే పెట్టుకొని ఉండాలి. ఇది చెప్పడం ఫస్ట్లోనే మర్చిపోయాను అనమాట. ఓకే, బాగా ఇట్లా వేసి కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం మన గ్రేవీకి అనమాట. ఇక్కడ గ్రేవీ కావాలంటేనే ఇలాగ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ అంతా, ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయా అనేసి. అంటే కొంతమంది అలవాటైన వాళ్ళకి అలవాటు అయిపోతుంది, అంటే కరెక్ట్గా వేసేస్తారు. కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడ టేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పా కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అనేసి అయిపోయిందండి గోరుచిక్కుడుకాయ.